ప్రభుత్వము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలోకి తీసుకువస్తున్నట్లయితే తెలిపింది. అయితే అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేకమైన కార్యక్రమాలు చేపట్టింది. దీనికి తాజాగా 5 మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ విధానంలోకి ప్రభుత్వము టెండర్లను అయితే పిలిచింది. కానీ ఒక్క టెండర్ కూడా వేయకపోవడంతో కూటమి నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంట్రాక్టులను ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కూడా కూటమి నేతలు అయితే తెలుపుతున్నారు. దీనిపై మనతో మాట్లాడటానికి పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, కూటమి నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంట్రాక్టులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని కూడా చెబుతున్నారు. దీని మీద మీరు ఎవరికైనా ఈ యొక్క మనిషి అనే వాళ్ళకి అర్థమయ్యే కార్యక్రమం ఇది ప్రభుత్వమే భూములు ఇచ్చి ప్రభుత్వమే నిర్మాణం చేసి ప్రభుత్వమే కాలేజీలు ఏర్పాటు చేస్తే దీన్ని చేయడానికి వాళ్ళ మనస్సాక్షిగా కాంట్రాక్టర్లకు కూడా మనసులో లేదు. ఇది ఎప్పటికైనా తప్పు మేము చేసేది అనేది క్లియర్గా అర్థమైపోయింది. పీపీపీ అంటే ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పీపీపీ అంటే ప్రైవేటు వాళ్ళకి పబ్లిక్ ఆస్తులు ఇచ్చే కార్యక్రమం పీపీపీ. కానీ ఇప్పుడు ఏమవుతుంది? పీపీపీ అంటే అర్థం మారిపోయింది. పీపీపీ అంటే పరువు పోయిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి పూర్తిగా పరువు పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారు. ఎందుకంటే ఎప్పటికైనా ఇది తప్పు అని వాళ్ళకి మనస్సాక్షిగా కాంట్రాక్టర్లకు కానీ సామాన్యుడికి ఈరోజు అర్థమవుతోంది. అలాంటిది మీ హెల్త్ మినిస్టర్ గారికి మీకు అర్థం కాకపోవడం చాలా బాధాకరమైన విషయం. చంద్రబాబు నాయుడికి అసలు అర్థం కాకపోవడం ఇంకా బాధాకరమైన విషయం. ఇది సామాన్యుడికి అర్థమవుతోంది. ఏందండి ఇది? కాలేజీలు పెట్టారు అంటే ప్రభుత్వం నిర్మాణం చేసి భూమి ఇచ్చి స్టాఫ్ను పెట్టుకొని అంటే ప్రభుత్వమే నడపలేని పరిస్థితిలో ఉందా మెడికల్ కాలేజీలు? ఒక్కొక్క మెడికల్ కాలేజీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి సంవత్సరానికి 150 నుంచి 180 కోట్లు ఆదాయం వస్తుందని చెప్పి నేనుగా చెప్పింది. గతంలో హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన పివి రమేష్ గారు 150 నుంచి 180 కోట్ల ఆదాయం ఉంటుంది ఒక్కొక్క మెడికల్ కాలేజ్, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సంవత్సరానికి. ఈ లెక్కను మీరు ఆలోచించండి. ఎంత పెద్ద స్కామ్ చేస్తున్నారు వీళ్ళు, ఎంత పెద్ద దోపిడీ చేస్తున్నారు ఇవాళ. ఈరోజు మీకు అర్థం కావాలి. ఈరోజు ఇది పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటకి విలువనిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ మేము అభివృద్ధికి అడ్డం కాదు, మేము సృష్టించిన సంపదని మీరు దోచుకుంటున్నారు, దోచిపెడుతున్నారు ప్రైవేటు వాళ్ళకి. ఎంత ఘోరం అండి! అయితే ఈ హెల్త్ మినిస్టర్ పూర్తిగా వైఫల్యం. అసలు ఆయుర్వేదం డాక్టర్లకి ఆపరేషన్లు చేసుకునేదానికి పర్మిషన్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అసలు ఎక్కడా లేదు ఇది. ఆయుర్వేదం డాక్టర్లకి, న్యాచురల్ వైద్యానికి, వీటికి ఆపరేషన్లు చేసుకునే అసలు వాళ్ళకి అందులో ట్రైనింగ్ ఇవ్వరు, తర్ఫీదు ఇవ్వరు. అసలు ఏమి రూల్స్ పెడుతున్నాడు? ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి ఇవాళ డబ్బులు ఇస్తానని మాకు ట్రస్ట్ మొత్తం తాకట్టు పెట్టి బ్యాంకులో లోన్ తీస్తానని మా అందరి చేత స్ట్రైక్ విరమింపు చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు లెక్కంటే చెప్పరు. ఈ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంది. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఆఖరిగా నేను చెప్తా ఉన్నాను, సీఎం రిలీఫ్ ఫండ్కి కూడా ఈరోజు పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంది. సార్ 2 రోజుల కిందట చంద్రబాబు నాయుడు కూడా పీపీపీ విధానం మీద ఎక్కడా తగ్గేది లేదు, ఎవరు మాత్రం దీన్ని ఆపేది మాత్రం ఎక్కడా లేదు, దాని మీద మాత్రం వెనక్కి తగ్గేది అనేది కూడా లేదైతే చెబుతున్నారు. దాని మీద మీరు ఎలాంటి? ఇక ప్రజల యొక్క స్పందన 1 కోటి సంతకాలంటే సామాన్యమైన విషయం కాదు. ఈ రాష్ట్రంలో 2.5 లక్షల కుటుంబాలు ఉంటే 1 కోటి మంది, 2.5 కోట్ల ఓటర్స్ ఉంటే 1 కోటి మంది సంతకాలు చేయటం అనేది ప్రజా ఉద్యమం. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టు మెట్టు దాగుతుంది. అవసరమైతే పోరాటాలు చేస్తాం. ఖచ్చితంగా మెడికల్ కాలేజీలకి అగైనెస్ట్గా మేము ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తాం. అవసరమైతే మా ఆలోచనలకి సరిపడే సిపిఐ, సిపిఎం, మిగిలిన పార్టీలను ఎవరైనా కలిసి వస్తే ప్రజా సంఘాలని అన్నిటినీ కూడా కలుపుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఒకవేళ వాళ్ళు చేసినా, ఎవరు టెండర్లు వచ్చినా సరే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు 2029లో. వచ్చిన వెంటనే ఈ కాలేజీలని వెనక్కి తీసుకొని ప్రభుత్వమే నడిపించే కార్యక్రమం 100% జరుగుతుంది. దెర్ ఇస్ నో డౌట్. ఇది మనతో అయితే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే ఇది జగన్ చేసిన విజయం, ఇది ప్రజా విజయంగా అయితే ఆయన అయితే చెబుతున్నారు. సత్య, ఇట్స్ యూటీవీ, పల్నాడు జిల్లా.